నమస్కారం సార్. నమస్తే. మీరు ఈ మధ్యలో జానపద సంబంధించిన సొంతం పాటలు కొన్ని కళారూపకంగా రచన చేసి పాడుతూ ఉన్నారు కదా. మీ అనుభవపూర్వకంగానా లేదంటే సామాజిక అంశాలు జోడించి చేస్తున్నారా? పాటల భావం మీ అనుభవమా లేకుంటే కళారంగంగా తీసుకుంటున్నారా భావాలు? అంటే భావాలు కళారంగంగా కాదు, అనుభవాలే. మీ జీవితంలో జరిగిన కొన్ని అనుభవాల ద్వారా రాస్తుండా. మీరు వృత్తిపరంగా ఏం చేస్తుంటారు? నేను వృత్తిపరంగా బట్టల వ్యాపారం. బట్టల వ్యాపారం అంటే మీరు ఒక మండల విలేజ్లో తిరుగుతున్నారు కదా. మరి మీ వయసులో మీరు ఆ బట్టలు అమ్మేటప్పుడు ఏమన్నా ప్రేమలు ఏమన్నా వాడిన సందర్భాలు ఉన్నాయా? బట్టలు అమ్మే వాళ్ళు ఎక్కువ ప్రేమిస్తుంటారు. నాకు 18 సంవత్సరాల వయసులో వ్యాపారం స్టార్ట్ చేసినాను, సైకిల్ దొక్కుకుంటూ. ఇప్పుడు మోటార్ సైకిల్ మీద తిరుగుతున్నాను. ప్రేమ వ్యవహారానికి వస్తే ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన వల్లే నేను కొంచెం ఈ రచయితగా మారడానికి కూడా దోహదపడింది. మరి మీరు ఆ టైంలో ఒకరు మీద మనసు వారేసుకుని అంటారు కదా, ఆమె మీద ఏమన్నా ఏదైనా షార్ట్ ఫిల్మ్ కానీ ఏమన్నా పాటలు కానీ తీయాలనిపించేది మీ మనసులో ఏమన్నా ఉందా భవిష్యత్తులో? ఆమె మీద అని కాదు, కానీ ప్రేమ మీద తీయాలని మాత్రం నాకు తప్పకుండా. నా ప్రేమ మీద అనేది ఆమె ద్వారానే వస్తుంది అనుకో. నా ప్రేమ మీద కాదు, ఒక ప్రేమ మీద తీయాలని ఉంది. సరే, ఒకటి చిన్నగా చిన్న పల్లవి వాడండి, అటువంటి ఊహ మీ మీ అనుభవంలో మీరు ఏదో ప్రేమించినట్టు కదా మనసు పెట్టి ఒకవేళ 2 లైన్లు ఏమన్నా. ఇదివరలో మనసా అని ఫైమ్ గారే, మ్యూజిక్ డైరెక్టర్ ఫైమ్ గారు, ఆయన చేశారు. రాయడం నేనే రాసిన. ఒకసారి మా కొరకు ఒక 2 పల్లవి చరణాలు వాడండి సార్. మనసా మనసా మల్లెపూ కావు నీవు, ముళ్ళు ఉన్న గులాబీ నువ్వు. మల్లెపువ్వు కావు నీవు, ముళ్ళు ఉన్న గులాబీ నువ్వు. మనసును మెత్తగా హత్తుకుంటావు, గుండెను మెల్లగా గుచ్చిపోతావు. కసాయి నువ్వు, బలె కసాయి నువ్వు, కసాయి నువ్వు, బలె కసాయి నువ్వు. మల్లెపువ్వు కావు నీవు, ముళ్ళు ఉన్న గులాబీ నువ్వు. ఇలా సూపర్ ఉంది పల్లవి. అయితే మీరు వాడిన పాటలో భావం ఏంటంటే, ఒక ప్రేమికుడు ప్రేమించిన అమ్మాయి రెస్పాన్సిబిలిటీ లేకుంటే ఆ బాధ ఏంటి అనేది మీ భావన కనపడుతుంది. అంటే మీ ప్రేమలో ఇద్దరి మధ్య మేము మీకు అనుకూలంగా కాకుండా దూరం అయిపోయింటది, భావం పుట్టిందని మాకు అనిపిస్తుంది. అది కరెక్టేనా? మీరు ఎలా అనుకుంటే అలా కావచ్చు, కానీ నా ఉద్దేశము మనస్సు మల్లెపువ్వు కాదు. మనస్సు మల్లెపువ్వు అయిందనుకో, ఎదుటివానికి పరిమళం ఇస్తుంది మనస్సు. ఆహా, ఇతని మంచి మనస్సు, చాలా పరిమళమైన మనస్సు, చాలా మంచి మనస్సు అని. కానీ ప్రేమ మీద దాన్ని తీసుకొని మాత్రం వాడలేదు. సరే, మీరు ఇలాంటి పాటలు ఇంకా సమాజానికి మీ అనుభవం ఇంకా భవిష్యత్తులో వాడాలని మేము కూడా కోరుకుంటున్నాం. తప్పకుండా రాస్తాను, పాడతాను. ఎక్కడ మీరు పాడుతున్న పాటలు ఎక్కడ రికార్డింగ్ చేస్తున్నారు? ఫైమ్ గారు, 7 స్టార్ స్టూడియో, కర్నూలు, ఫైమ్ గారు. ఓకే, సంతోషం. నమస్తే.